जय आचार्य नगर नायकत्व जय श्री राम जय श्री राम भारतीय जनता पार्टी भारतीय जनता पार्टी आचार्य नगर नायकत्व దండి శ్రీనగర్ నాయకత్వం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై బోలో ముత్యాలమ్మ మాతాకి ఆచార్య గారి నాయకత్వం ఆచార్య గారి నాయకత్వం దండు శ్రీనన్న గారి నాయకత్వం దండు శ్రీనన్న గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మాతాకి భారత్ మాతాకి జై భలో భారత్ మాతాకి వర్ధిల్లాలే భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలే వర్ధిల్లాలే జై ముత్యాలమ్మ జై ముత్యాలమ్మ జై మాతా జై మాతా జై కాళీ జై కాళీ జై శక్తి జై శక్తి వర్ధిల్లాలే భారతీయ జనతా పార్టీ వర్ధిల్లాలే భారత్ మాతా की भारत माता की जय श्री राम जय श्री राम వర్ధిల్లాలే ఆచార్య నగర్ నాయకత్వం వర్ధిల్లాలే ఆచార్య నగర్ నాయకత్వం వర్ధిల్లాలే దండు శ్రీనగర్ నాయకత్వం జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం అమిత్ షా గారి నాయకత్వం ఆచార్య నగర్ నాయకత్వం ఆచార్య నగర్ నాయకత్వం దండు శ్రీనగర్ నాయకత్వం దండు శ్రీనగర్ నాయకత్వం జై శ్రీరామ్ భారత్ మాతా की భారత్ మాతా की ఆచార్య గారి నాయకత్వం దండు సీనన్న గారి నాయకత్వం ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో దండు సీనన్న గారు భారతీయ జనతా పార్టీలో గత 30 సంవత్సరాల నుండి కూడా ఆచారాన్నెమ్మటి నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తూ పట్టిన జెండా విడవకుండా ఎన్ని అవమానాలు ఇచ్చినా కూడా ఎదుర్కొంటూ ఈరోజు ఆర్కపల్లి గ్రామం నుండి చిన్న స్థాయి కార్యకర్త నుండి కూడా ఈరోజు జిల్లా ప్రధాన కార్యదర్శి నుండి ఈరోజు కూడా నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఈరోజు నియమితులైనందుకు చాలా సంతోషకరంగా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు ఎన్నో కార్యకర్తల కానించి కూడా రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్న ఉన్న పొజిషన్లో ఏ పార్టీ మనకు గుర్తించకపోయినా నమ్మిన సిద్ధాంతం కోసం మరి ఆచార్య గారు అదే బాటలో దండు సీనన్న గారు నడవడం, ఆయన నాయకత్వంలో మేము కూడా ఆర్కపల్లి గ్రామంలో పనిచేస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషకరంగా ఉంది. ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులు అయినందుకు మరి బూత్ అధ్యక్షులు రాముల్ గౌడ్ ఆధ్వర్యంలో మరి మల్లేబాబు ఆధ్వర్యంలో సన్మానించడం జరుగుతుంది. ఆర్కపల్లి కార్యకర్తలందరి తరపున అందరికి కూడా మళ్ళొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. దండు సీనన్న గారికి పార్టీ డెవలప్మెంట్ ప్రతి ఒక్కరం కూడా సాయశక్తులకు కృషి చేస్తాం. మరి దండు సీనన్న నాయకత్వంలో అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి భావిస్తున్నాము. భారత్ మాతాకి జై. ఈరోజు ఇక ముఖ్య కార్యక్రమం ఏంటంటే గ్రామ పంచాయతీకి వెళ్ళి సన్మానించడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ జరిగే సమావేశం ఉపాధ్యక్షుడు నాగర్ కర్నూల్ అయినందుకు ఈ సన్మాన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ముఖ్య కార్యక్రమం ఏంటంటే చిన్న స్థాయికి వెళ్ళి జిల్లా ఉపాధ్యక్షుడికి ఎదగడం జరిగింది. సంతోషంగా ఈ కార్యక్రమం జరుపుకుంటాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి 263 బూత్ అధ్యక్షుడు బండ మల్లయ్య కుర్మ మా ఆర్కపల్లి గ్రామం నుండి నాగర్ కర్నూల్ జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు మాకు ఎంతో గర్వకారంగా ఉంది. ఆ సందర్భంగా సన్మానిస్తున్నామని. భారత్ మాతాకి జై. ఈరోజు ఆర్కపల్లి గ్రామంలో బీజేపీ కమిటీ సందర్భంగా చిన్న కార్యకర్త నుండి గత 30 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ కోసం ఆచారన్న అడుగుజాడలో నడుస్తూ మన గ్రామం నుండి చిన్న కార్యకర్త నుండి మండల అధ్యక్షులుగా రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైన దండు సీనన్న గారికి మా ఆర్కపల్లి గ్రామ కార్యకర్తలందరం కలిపి చిన్న సన్మాన కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమం ఇందుకు జిల్లా ఉపాధ్యక్షులు ఎన్నికైన దండు సీనన్న గారికి ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. ఈరోజు మా నాగర్ కర్నూల్ జిల్లా ఉపాధ్యక్షుడు మన దండు సీనన్న గారికి అదేవిధంగా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. కమిటీ మొత్తం సన్మానం చేయడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి పదవులు ఇంకెన్నో పొందాలని మేము మనసారా కోరుకుంటున్నాం. జై. ఈరోజు ఆర్కపల్లి గ్రామం నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ముఖ్య ఉద్దేశం ఏంటనగా దండు సీనన్న గారి
జిల్లా ఉపాధ్యక్షుల పదవి ఇవ్వడం ఎంతో సంతోషంగా ఆర్కపల్లి గ్రామం అందరికీ హ్యాపీగా ఉంది. సో మరొకసారి హార్దిక శుభాకాంక్షలు అన్నగారు మీకు జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు. జై భారత్ మాతాకి భారత్ మాతాకి జై. ఈరోజు ఆర్కపల్లి గ్రామం నుంచి దండుసీనన్న గారు ఉపాధ్యక్షులుగా ఎదిగినందుకు అందరికీ గర్వకారంగా ఉన్నది. అదేవిధంగా అధ్యక్ష వరకు ఎదగాలని మా కోరిక. జంగేగౌడు ఈరోజు దండుసీన్ బావకు నార్కల్ జిల్లా ఉపాధ్యక్షులు ఇచ్చినందుకు చాలా గౌరవంగా ఉంది. అదేవిధంగా అంచెలంచెలుగా ఎదగాలని కోరుతున్నాను. శుభాకాంక్షలు. జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకు జై. నాగల్ కర్నూలు ఉపాధ్యక్షుడు అయినందుకు చాలా సంతోషంగా ఉంది మామగారు. దాని కొరకు శుభాకాంక్షలు. నా పేరు శ్రీకాంత్. నాగర్కర్నూలు జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు నాకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. ఇంకా ఎన్నో పదవులు ఆశించి ఇంకా మా గ్రామానికి ఎన్నో కార్యక్రమాలు మంచిగా వేయాలని మనసారా కోరుకుంటూ జై భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, ఆచారణ గారి నాయకత్వం, దండు శ్రీనివాస్ గారి గౌడ్ గారి నాయకత్వం. ఈరోజు చిన్న కార్యకర్త నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఎదిగినటువంటి నాయకుడు మా దండు శ్రీనివాస్ గౌడ్ గారు. అదేవిధంగా ఈ ఆర్కపల్లి గ్రామం నుంచి గత 30 సంవత్సరాలుగా పార్టీలో జాయిన్ అయ్యి చిన్న స్థాయి కార్యకర్త నుంచి పెద్ద స్థాయి వరకు ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి మా బాబాయ్ గారికి ధన్యవాదాలు. కొలుకులపల్లి బిక్కు నా పేరు. ఇలా నూతనంగా ఎన్నికైన దండు శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి. గత 2 పర్యాయాలుగా ఆర్కపల్లి గ్రామం నుంచి జిల్లా కార్యదర్శిగా 2 పర్యాయాలుగా చేసి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షునిగా ఎన్నికైనందుకు దండు శ్రీనివాస్ గౌడ్ గారికి ముందుగా స్వాగతం సుస్వాగతం ప్లస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా వచ్చే రోజులలో జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక కావాలని ఆ ముత్యాలమ్మ తల్లిని వేడుకుంటున్నాను. జై. ముందుగా అందరికి నమస్కారం. సీనన్న నేను పుట్టక ముందు నుంచి కూడా బీజేపీకి చాలా సేవ చేసిండు. పుట్టిన తర్వాత కూడా ఆయన ఊరికి ఆయన నమ్ముకున్న వ్యక్తులకి పార్టీకి ఎప్పుడు ఎన్ను చూపలేదు. ఈయన నార్కల్ జిల్లా ఉపాధ్యక్షులుగా ఎన్నికైనందుకు మాకు మా ఊరికి ఎంతో గర్వకారణం. ఇలాగే ముందుకు వెళ్ళి మరెన్నో పదవులు ఆశించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రత్యేకమైన ధన్యవాదాలు. కంగ్రాట్స్ అన్న. భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి. ఈరోజు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఆచార్య గారు అదే జిల్లా అధ్యక్షులు నరేంద్రరావు గారు మారుమూర గ్రామంలో నుంచి వచ్చినటువంటి నన్ను నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షునిగా ఈ 2 జిల్లాలకు అనుసంధంగా జిల్లా ఉపాధ్యక్షునిగా నన్ను భారతీయ జనతా పార్టీ ఎన్నిక చేసినందుకు నాకు వాస్తవానికి గత 30 సంవత్సరాల నుంచి ఒకటే పార్టీని ఒకటే జెండా పట్టుకున్నటువంటి ఆచార్య గారి నేతృత్వంలో ఆయన ఇంకా మేము ఉండి ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయన చెప్పినటువంటి ఏ విషయాన్ని కూడా చూచా తప్పకుండా పాటించినందుకు ఈరోజు భారతీయ జనతా పార్టీ సామాన్య మారుమూరు గ్రామంలో ఉన్నటువంటి నన్ను భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షునిగా ఇచ్చినందుకు పార్టీకి కానీ నా ఎమ్మటున్నటువంటి కార్యకర్త మిత్రులు చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి బూత్ అధ్యక్ష స్థాయికి వెళ్ళిన మల్లయ్య గారు 25 సంవత్సరాల కింద మాడుగుల మండలంలో జెండా పట్టినంతవరకు కూడా వదలలే. ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, ఇవాళ ఓ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలోకి పోయేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఈ కార్యకర్తలందరూ కూడా అదే పార్టీని నమ్ముకొని ఒకటే సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నందుకు వీళ్ళ ప్రోత్బలంతో నాకు ఈ పదవి వచ్చిందని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే ఆర్కపల్లి గ్రామంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ప్రోత్బలంతో ఈ యొక్క గొప్ప విషయాన్ని నేను వీరందరికీ ముందుగతల ఆర్కపల్లి గ్రామంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ముందుగతల నేను పాదాభివందనం చేస్తున్నా. వారి దగ్గర ఉన్నా లేకున్నా 10 రూపాయలు మేము ఖర్చు పెట్టకున్నా వాళ్ళ సొంత డబ్బులు పెట్టుకొని భారతీయ జనతా పార్టీకి సేవ చేసి ఎన్నో అవమానాలు వాళ్ళకు గవర్నమెంట్ నుంచి వచ్చినాయి కూడా వాళ్ళకి రాకపోయేది. అంత అవమానాలు పడుకుంటా కూడా ఆచార్య గారి నేతృత్వంలో వాళ్ళు పనిచేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నాకు అప్పచెప్పినటువంటి ఈ యొక్క మండల జిల్లా ఉపాధ్యక్షులు బాధ్యతను నెరవేరుస్తూ భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ఈ స్థానిక ఎలక్షన్లలో గెలుస్తుందో గెలుపు దిశగా నేను ప్రయత్నిస్తా. ఆచార్య గారి నేతృత్వంలో వారు చెప్పినట్టు సూచన ఏ విధంగా మనం భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకుపోవాలి, ఇంకా దినదిన అభివృద్ధి కేంద్రంలో మన ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు నడుస్తున్నటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత నా మీదకి వచ్చింది. కాబట్టి అందరికీ
పార్టీకి ఈ విషయాలన్నీ తెలియజేస్తారని, వాస్తవానికి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పచెప్తారని నేను అనుకోలేదు. 7 నియోజకవర్గాలకు నేను పనిచేసే బాధ్యత. ఇంతకుముందు మన కలకుర్తి కాన్స్టిట్యున్సీకి ఒక్కరికే చేసేది. రంగారెడ్డి జిల్లాలో నాకు సెక్రటరీగా ఇచ్చిర్రు. ఇక్కడ రంగారెడ్డి జిల్లా దగ్గర అవుతుంది కాబట్టి మేము పనిచేసేది. ఇప్పుడు నాగర్ కర్నూలు, రంగారెడ్డి 2 చూసుకోవాల్సి వస్తుంది. 7 తాలూకాలకు మనము బాధ్యత వహించి ఎక్కడెక్కడైతే పార్టీ వీక్ ఉందో అక్కడ తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తాం. రాబోయే రోజులల్లో మా పార్టీ కార్యకర్తలందరూ కూడా వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా పోటీ చేపించి వారిని గెలుపు దిశగా నేను ముందుంటా. రేపు జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడు గారి నేతృత్వంలో మా జిల్లా టీం అంతా కలిసి 7 నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. ఆచార్య గారి నేతృత్వంలో కల్వకుర్తిలో కూడా ఈసారి భారతీయ జనతా పార్టీ జెండా 30 సంవత్సరాలు ఆయన క్షేమ కూడా ప్రజలు గుర్తుపట్టిర్రు. మళ్ళీ ఆచార్య గారికి మళ్ళా పట్టంగా ఈసారి 100% ఆచార్య గారికి పట్ల కడతారని నేను భావిస్తున్నా. 7 నియోజకవర్గాలల్లో తిరుగుకుంటూ భారతీయ జనతా పార్టీని బలోపేతం చేస్తూ 7 నియోజకవర్గాలలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేస్తాం. నరేంద్ర మోడీ కూడా భవానీ, జై భవానీ.